ఈరోజు మనము మన పాపాల నుండి విముక్తి చేసే శుభప్రదమైన ఒక కథను విందాం. అయితే ఇది పాల్గొన మాసము. పాల్గొన మాసంలో వచ్చే అంటే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. అంటే ఈ సంవత్సరంలో ఇది చివరి ఏకాదశి. తర్వాత మనకి ఉగాది వస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ పాల్గొన మాసం అంటేనే మనము ఇంతవరకు ఏవి ఆచరించకపోయినా ఈ మాసంలో ఆచరించడం వల్ల సంవత్సరం అంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతాము అని తెలుసుకున్నాం. కాబట్టి ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని తప్పకుండా వినండి. అందరూ కూడా విని ఆ ఏకాదశి వ్రత ఫలితం చాలా గొప్పగా ఉంది కాబట్టి దాన్ని అందరూ పొందాలి అనే ఉద్దేశంతో దీన్ని మీకు అందించడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో చివరి వరకు వినండి, లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్లో రాయండి. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. చూస్తుండగానే మనకు ఈ ఉగాదికి దగ్గరగా వచ్చేసాము. ఇక పాల్గొన మాసంలో బహుళ అంటే కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి వచ్చేస్తుంది రేపు. కాబట్టి దాని యొక్క మహత్యాన్ని తెలిపే ఈ కథను భక్తి శ్రద్ధలతో విందాం. అయితే ఎప్పుడు కూడా కృష్ణ భగవానుడు పాండవులలో యుధిష్ఠిరుడు అడుగుతాడు. కృష్ణ భగవానుడు వాళ్లకు ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలియజేస్తాడంటే స్వయంగా ఆ భగవానుడే తెలియజేసిండు అనమాట. అయితే అటువంటి ఆ ఏకాదశి మహత్యాన్ని తెలిపే కథని ఈరోజు విందాం. అయితే మహారాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ భగవాన్ని ఈ విధంగా అడుగుతున్నాడు. ఏ భగవాన్, ఈ పాల్గొన మాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి తెలపండి. ఈ ఏకాదశిని ఏమంటారు, ఎలా మనము ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా ఆచరించాలి తెలపవలసింది అని కోరాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. రాజా, పూర్వము మాందాత అనే రాజు ఉండేవాడు. ఆ రాజు లోమశ మహర్షిని అడిగాడు, ఈ పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహత్యం ఏంటి తెలియజేయమని. లోకానికి మేలు చేయాలి, ఈ అంటే లోకులు వాళ్ళ పాపాల నుండి విముక్తి పొంది తరించడం కోసము నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను, కాబట్టి తెలియజేయండి అని కోరుకున్నాడట. అప్పుడు ఆ లోమశ మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నృపశ్రేష్ఠ, పూర్వకాలంలో అప్సరసలు తిరుగాడుతూ ఉంటారు వనాలలో అంటారు కదా. రాత్రి పూట బ్రాహ్మీ ముహూర్త కాలంలో దేవతలు, అప్సరసలు, గంధర్వులు వనాలలో కైలాస గిరి మీద వాళ్ళ ఇచ్ఛానుసారం తిరిగి ఆనందిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. అలా అక్కడ చైత్ర రథము అనే ఒక వనం ఉందట. ఆ వనంలో తిరుగుతూ ఉన్నారట ఆ అప్సరసలు, గంధర్వులు అందరూ కూడా చక్కగా ఆనందంగా. వాళ్ళు ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటారు, వాళ్ళు ముసలి వాళ్ళకు కారు కదా. కాబట్టి ఆ విధంగా ఆనందంగా తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉన్నారట. అటువంటి వారిలో మంజుఘోష అని పేరు గల ఒక అప్సరస ఉంది. ఆమె అలా పాడుతూ 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 చూడగా అక్కడ తపస్సు చేసుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపస్సు చేసుకుంటున్న ఒక ముని పైన ఆమె దృష్టి పడిందట. పడినాక ఆమె మనసు పడిందట ఆ ముని గురించి. అప్పుడు ఆ మహర్షి పేరు మేధావి.
ఆ వనంలో ఆయన ఆ విధంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మంజుఘోష మునిని పై మనసు పడి మరి ఎదురుగుండా వెళ్ళిపోతే ఒక్కొక్కసారి మునులు శాపాలు ఇస్తారు కదా, అందుకని భయంతో ఎలాగైనా నేను ఆకర్షించాలి అని అనుకుందట. అనుకొని ఆమె ఆశ్రమానికి కొంత దూరంలో ఉండి మధురమైన కంఠంతో పాట పాడుతూ వీణ వాయిస్తూ ఉందట. అయితే అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడు ఆశ్రమం నుండి కొంతసేపటికి ఆ మధురగానం వల్ల ఆయన ఆ ధ్యానం నుండి తేరుకున్నాడట. అది విని అంటే ఆయనని మార్చేసింది, ఆయన మనసును ఆకర్షించింది అది. అప్పుడు ఇదేంటి, ఎక్కడి నుంచి వస్తుంది అని ఆయన ఆశ్రమం నుండి బయటకు వచ్చి చూసిండట. అయితే బయటకు వచ్చి చూసి ఈమె అప్సరసనే కదా, ఆ ముని ఆ విధంగా చూడగానే ఆ గానానికి ఆ అప్సరసను చూసి మోహితుడైపోయిండట. అయితే ఆ ముని యొక్క ఆ అవస్థను చూసి ఇక మంజుఘోష ఇదే మంచి సమయము అనుకొని ఆ వీణను కింద పడేసి మునిని ఆలింగనం చేసుకుందట. అప్పుడు ఆ మేధావి అనే ముని కూడా ఆమెపై మోహితుడై ఆమెను ఆలింగనం చేసుకొని ఆమెతో సంసార సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అట్లా ఒకరికొకరు మోహితులై వారు సుఖాన్ని అనుభవిస్తూ కాలం గడుపుతున్నారు అక్కడ. ఇంతలో మంజుఘోష దేవలోకానికి వెళ్ళే సమయము ఆసన్నమైంది. తెలుసు కదా, వాళ్ళకు ఉండే కాలము అనేది మనకు ఉండే కాలము వేరే ఉంటుంది. అయితే ఆ విధంగా ఆమె కొంతకాలం అయిన తర్వాత ఇంకా నేను దేవలోకానికి వెళ్ళే సమయం వచ్చేసింది కాబట్టి నాకు ఆజ్ఞ ఇవ్వండి బ్రాహ్మణోత్తమ మా దేశానికి వెళ్ళడానికి అని కోరుకున్నది. అప్పుడు ఆ మేధావి ఏమన్నాడంటే, సరే వెళ్ళిపోతావా, ఉదయపు సంధ్య వరకు ఉండు, తర్వాత వెళ్ళు అని చెప్పారట. అంటే అప్పుడు అప్సరస ఏమంది అంటే, విప్రవర్య ఇప్పటి వరకు ఎన్ని సంధ్యలు గడిచాయో నీకు తెలుస్తూ ఉందా? చాలా కాలం అయింది, ఎన్నో రాత్రులు ఎన్నో సంధ్యలు కూడా అయిపోయినాయి. కాబట్టి నా యందు దయ ఉంచి ఆ గడిచిన సమయాన్ని గూర్చి ఆలోచించండి అని చెప్పిందట. చాలా కాలం అయిందని. అప్పుడు ఈ లోమశ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు ఆ మాంధాతకు. అప్సరస మాటలు విన్న మేధావికి ఆశ్చర్యపడిపోయాడట. ఎందుకు అంటే ఇన్ని రోజుల నుంచి ఆయనకు అసలు టైం కూడా తెలియట్లేదు అనమాట. అంటే ఇష్టమైన పనిలో ఉన్నప్పుడు మనము టైమును మర్చిపోతాం. అలాగే ఈయన ఆ సుఖ భోగాలలో అనుభవించడంలో సంతుష్టుడై ఉన్నందువల్ల తాను ఆ సమయాన్ని కూడా గమనించుకోలేదట. అప్పుడు ఈమె చెప్పిన విధంగా కాలాన్ని గుణించుకుంటే 57 వర్షములు అంటే 57 సంవత్సరాలు గడిచిపోయిందట. ఆ విధంగానే వాళ్ళు తపస్సు లేదు, ఏమీ లేదు, అలా గడిచిపోయింది. అది తెలియగానే ఆయనకు మునికి చాలా కోపం వచ్చేసిందట. అప్పుడు తన తపస్సును భగ్నం చేసింది ఎవరు? ఈ అప్సరసనే కదా. కాబట్టి మంజుఘోషను పిశాచిగా నువ్వే నన్ను భగ్నం చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చినావు. నేను నా మంత్ర శక్తిని కోల్పోయాను, మహత్యాన్ని ఇప్పుడు అని ముని శాపం ఇచ్చాడట. అయితే అప్పుడు ఆమె పాపము చేసేది లేక వేడుకొన్నదట, ఓ విప్రవర్య, నా శాపాన్ని ఉద్ధరించండి. సత్పురుషులైన వాళ్ళతోని 7 మాటలు మాట్లాడితే 7 అడుగులు నడిస్తే మైత్రి ఏర్పడుతుంది అంటారు. మరి బ్రాహ్మణోత్తమ, అనేక సంవత్సరాలు నీతో కలిసి గడిపాను కదా, కాబట్టి నాకు శాప విమోచనం కలిగించండి అని వేడుకున్నది. అప్పుడు
ఆ ముని శాంతచిత్తుడయ్యి, అరే అనవసరంగా నేను తొందరపడ్డానే అనుకొని, కానీ కళ్యాణి నేను ఇప్పుడు ఏం చేయలేను. ఎందుకు అంటే నేను నా శక్తులను కోల్పోయాను కాబట్టి నేను విముక్తి కలిగించలేను. అయితే ఈ పాల్గొన మాసము బహుళ ఏకాదశి వస్తుంది. దాన్ని పాప విమోచని ఏకాదశి అంటారు. నీ పాపం నుండి విముక్తి చేయడమే గాక నిన్ను తరింపజేస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ యొక్క పిశాచత్వం కూడా తొలగిపోతుంది అని సెలవిచ్చిండాడు. ఆ విధంగా ఆమెకి చెప్పేసి ఇంకా అతను తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆయన తండ్రి ఎవరు? మేధావి ముని యొక్క తండ్రి చ్యవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళిండు. ఆ మేధావిని చూసినంతనే చ్యవన మహర్షి అర్థం చేసుకున్నాడు ఎందుకంటే వాళ్ళు సర్వజ్ఞులు కాబట్టి. అరే ఇట్లా నువ్వు పుణ్యం అంతా ఎందుకు నష్టపోయావురా నాయనా అని అడిగాడట. అప్పుడు మేధావి, తండ్రి నేను అప్సరసతో కలిసి కాపురం చేశాను, పాతకం చేసిన కాబట్టి నా పుణ్యం అంతా పోయింది, నా తపశక్తి అంతా పోయింది. నాకు ఈ పాపం పోగొట్టుకోవడానికి ఏదైనా ప్రాయశ్చిత్తం తెలియజేయండి అని కోరిండట. అప్పుడు చ్యవన మహర్షి, బిడ్డ ఈ పాల్గొన బహుళ ఏకాదశిని పాపమోచని ఏకాదశి అంటారు. కాబట్టి నీవు ఆ వ్రతమును చేస్తే నీ పాపాలన్నీ నశిస్తాయి. అప్పుడు మళ్ళీ నువ్వు పవిత్రుడవైతావు అని చెప్పాడట. అప్పుడు మేధావి తండ్రి చెప్పిన విధంగా తండ్రి యొక్క ఆజ్ఞానుసారం ఈ ఏకాదశి వ్రతాన్ని చేసింది. దాంతో ఆ పాప పరిహారం అవడమేగాక తపస్సు యొక్క ఫలాన్ని కూడా పొందిండట. అదేవిధంగా అప్సరస అయిన మంజుఘోష కూడా ఈ పాపమోచని ఏకాదశి వ్రతం చేసుకొని తన పిశాచత్వాన్ని పోగొట్టుకొని దివ్య రూపం ధరించి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది అని శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకు ఈ విధంగా చెప్పి, రాజా ఏ శ్రేష్ఠ పురుషులైతే పాపమోచని ఏకాదశి యొక్క వ్రతాన్ని చేస్తారో వారి యొక్క సకల పాపాలు నాశనమవుతాయి. ఈ కథను చదివినను విన్నను వారికి 1000 గోవులను దానం ఇచ్చిన ఫలం లభిస్తుంది. బ్రహ్మహత్య లాంటి పాపాలు చేసిన వారికి కూడా వారి పాపాలను పోగొట్టే పుణ్యప్రదమైన ఏకాదశి ఇది అని ఆ శ్రీకృష్ణ భగవానుడు పాండవ అగ్రజుడైన ధర్మరాజుకు తెలియజేశాడు. ఇదండి ఈ పాపమోచని ఏకాదశి యొక్క వ్రత మహత్యము. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ కథను పూజ చేసుకొని విష్ణువును పూజించుకుని భక్తి శ్రద్ధలతోని మనం ఏకాదశి నియమాలు అందరికీ తెలుసు. తప్పకుండా నెయ్యి దీపం వెలిగించుకోండి. మరి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. ఏదైనా పండో ఫలమో నివేదించి తర్వాత ఈ కథను విని అక్షంతలు విష్ణు యొక్క పాదాల దగ్గర ఉంచి అవి తీసి మన తల మీద వేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే మనం వ్రతం చేసిన ఫలితాన్ని మరియు ఈ మహత్యాన్ని విన్న ఫలితాన్ని సంపూర్ణంగా పొందుతాం. తద్వారా మన పాపాలు నశించి మనకు అన్ని శుభాలు జరుగుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అందరూ ఆచరించండి, శక్తి మేరకు ఫలితాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.